బల్లె చదువుకునేటప్పుడు ఎవరన్నా చెప్పినట్లు వినకుంటే మీ ఇంటోళ్ళ మీద ఒట్టే అనంగానే ఇంటుండే. అట్లా పనిచేసేటి మరి ఓట్లు. రాజకీయాలలో కూడా అవే ట్రెండ్ అయినాయి. మొన్నైన ఓట్లలో సుతం అభ్యర్థులు పార్టీలు మారకుండా దేవుని గుళ్ళల్లో ఓట్లు వేయించుకొని ప్రమాణాలు ఇమానాలు చేయించుకొని సీట్లు పంచుకున్నారు. ఇక అదే ట్రెండ్ను చట్టాన్ని నమ్మే పోలీసులు సుతం పక్కగా పాటిస్తున్నారు. ఇట్లా అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. ఏహే గా ఫోన్ ఆపరాదన్నా. సార్ గంత సీరియస్ గా ప్రతిజ్ఞ పట్టిపిత్తా అంటే వినకుంటా ఫోన్ చప్పుడు పెట్టిండ్రు. ఇగో ఈడ ఇంత సీరియస్ గా చేతులు చాపి స్కూల్ పిల్లగాండ్ల లెక్క ప్రతిజ్ఞ చేస్తున్నోళ్ళు జనగామ జిల్లా దేవురుప్పల కాడున్న దాదా సాహెబ్ కాలనీ జనాలు. ఈ వాడకట్టోళ్ళు చాలా మంది పర్మిషన్లు తీసుకోకుండా ఉసుకే అడ్డగోలుగా సప్లై చేస్తున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇంటలేరట. ఇక్కడ ఉసుకే మాఫియాగాళ్ళు అక్కడి పోలీసులను అసలుకే పట్టించుకుంటలేరట. దినా మంచిగా చెప్పి చెప్పి ఆస్టకొచ్చినట్టున్నది అటు దిక్కు ఎస్ఐ సృజన్ సార్కు. ఇట్లయితే వినేటట్టే లేరని, భారత న్యాయ సంహితలున్న చట్టాలకు లొంగేటట్టే లేరని చేతులు చాపి ప్రతిజ్ఞ చేపించిండు. అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. మేము దేవరుప్పల గ్రామ దాదా సాహెబ్ కాలనీ నివాసులం. ఇప్పటికెంచి ఉసుకను అక్రమంగా రవాణా చెయ్యం. చుట్టుముట్టి ఎవలన్నా చేస్తే ఉత్తగా ఊకోము. పోలీసులకు చెప్పి పట్టిస్తాం. సర్కార్ ఆఫీసర్ల అనుమతులు లేకుండా ఒక్క ట్రిప్పు కూడా ముట్టుకోము. ఉసుక రేణువు కూడా అవతలికి ఓనియం. ఒగాల పంపితే గొట్టు శిక్షలేసి గట్టి చర్యలు తీసుకోండి అని ఉసుక రవాణా చేసేటోళ్లతోనే అనిపించిండ్రు. కొట్టకుంటా తిట్టకుంటా సారు ఆలోచన మంచిగానే ఉన్నది గాని చట్టాలకే ఇన్నోళ్ళు గీ ప్రతిజ్ఞలకు మారతారా సారు? గొట్టు శిక్షలేసి నెలల కమానం లోపటికి పంపితే మారుతుండొచ్చు. అయినా ఉసుక పోసి భావి భారత నిర్మాణాలకు సాయం చేసేటోళ్లకు గిట్లా అడ్డం పడితే ఎట్లని కొందరు సెటైర్లు ఎత్తుంటే బల్ల కింద చేతులు పెట్టకుండా అందరు సర్కార్ ఆఫీసర్లు డ్యూటీ చేసినప్పుడే మారతారని ఇంకొందరు జనాలన పట్టిండ్రు.